నేను ఈ రోజు మన ఛానల్లో వెనిలా స్పాంజ్ కేక్ ని ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నానండి. దీనికి మనకి ఏ విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు. అలాగే మనం దీన్ని ఏ విధంగానూ డెకరేట్ చేయకపోయినా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన కిడ్స్ బాగా లైక్ చేస్తారు, అలాగే మనకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ కేక్. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మేక్ చేసుకోండి, దీన్ని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీన్ని కూడా వితౌట్ ఓవెన్ తో చూపించబోతున్నానండి. నేను దీన్ని ఎందుకంటే అందరి ఇళ్లలో ఓవెన్స్ అవైలబుల్ గా ఉండవు కదండి, కాబట్టి నేను ఓవెన్ లేకుండా కేక్ ని ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నాను. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ఈ కేక్ ని ఎలా మేక్ చేస్తానో చూసేద్దాం. మన వెనిలా స్పాంజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, అదే సైజు కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్, అలాగే మెల్టెడ్ బటర్ ని ఒక హాఫ్ కప్ అండి, ఇదే సైజు కప్పుతో హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ ని తీసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 6 eggs ని తీసుకున్నానండి నేను. అలాగే వెనిలా ఎసెన్స్ ని 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవేనండి మన వెనిలా స్పాంజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు. మన వెనిలా స్పాంజ్ కేక్ తయారీ విధానం: ముందుగా మన వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఎగ్స్ ని వేసుకోవాలి. వీటిని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎగ్స్ ని మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేద్దాము. ఇలా దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ షుగర్ ని కూడా ఇలా ఈ ఎగ్ లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసాము. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి మెల్టెడ్ బటర్ ని కూడా వేసి కలిపేద్దాము. ఇదిగోండి, మనం మెల్టెడ్ బటర్ ని కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ ని తీసుకున్నాం కదండి, ఈ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులోకి మనం తీసుకున్నటువంటి బేకింగ్ పౌడర్ని, అలాగే బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్నటువంటి మైదా పిండిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, మైదా పిండి మొత్తాన్ని వేసేసాను. చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మన ఫ్లోర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాము. మన కేక్ ఫ్లోర్ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం కేక్ టిన్ ఒకదాన్ని తీసుకోవాలండి, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మన కేక్ ఫ్లోర్ రెడీగా ఉంది కదండి. ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకున్నానండి, ఇది రౌండ్ షేప్లో ఉంది. మనం ఏ షేప్లో ఉన్నటువంటి కేక్ టిన్ అయినా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ కేక్ టిన్ ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు మనం ఏదైనా బౌల్ని కూడా వాడుకోవచ్చండి, ఏదైనా గిన్నెలో వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదిగోండి, కేక్ టిన్ రెడీగా ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవచ్చండి. నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఇదిగోండి, ఈ టిన్ మొత్తానికి నేను చక్కగా అన్ని వైపులా ఆయిల్ని అప్లై చేస్తాను. సైడ్లకి మధ్యలో అంతా అప్లై చేస్తానండి. ఇప్పుడు దీని మీద మనం బటర్ పేపర్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, బటర్ పేపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఇది లేని పక్షంలో మనం కొద్దిగా మైదా పిండిని తీసుకొని దీని మీద ఇట్లా చల్లుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, బటర్ పేపర్ని ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని తర్వాత దీంట్లోకి మనం మేక్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్లోర్ ఉంది కదండి, ఈ ఫ్లోర్ని ఒక్కసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన కేక్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా నేను కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి, ఇలా
ఇప్పుడు దీన్ని ఒకసారి 3-4-5 సార్లు తట్టుకుందాము. ఇలాగా 5 టైమ్స్ తట్టండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక మొత్తం పోతాయండి. చాలా బాగుంటుంది అప్పుడు కేక్ మనకి బాగా స్పాంజీగా చాలా బాగా బేక్ అవుతుంది. కాబట్టి ఇలా నేను 5 టైమ్స్ ఇలా తడుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు మన స్పాంజ్ కేక్ని మేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి సాల్ట్ పోసుకున్నాను, అలాగే దానిపైన స్టాండ్ని పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ఫిల్ చేసుకున్నటువంటి కేక్ టిన్ని కూడా కేక్ ఫ్లోర్ని ఫిల్ చేసుకున్నటువంటి కేక్ టిన్ని కూడా పెట్టేసేసాను. ఇలా ఉంచాలి. ఇప్పుడు దీని మీద మనం లిడ్ని పెట్టాలండి. లిడ్ని పెట్టి కవర్ చేసేసేయాలి. ఇలా కవర్ చేసి దీన్ని కూడా నియర్లీ 1 అవర్ ఉంచాలి. ఇదిగోండి, నేను 1 అవర్తో దీన్ని బయటకు తీసానండి. ఇప్పుడు టూత్ పిక్తో టెస్ట్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, టూత్ పిక్ ఏమీ అంటలేదు, అంటే ఇది బాగా కుక్ అయిపోయిందండి. ఇంక ఇలా చాలు. కాబట్టి దీన్ని కొంతసేపు చల్లార్చుకొని బయటకు తీద్దామండి. ఇదిగోండి, మన కేక్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎడ్జెస్ని ఇలా కదిలించుకోవాలి. ఇదిగోండి, ఇలా కదిలించేసాం కదండి. దీన్ని మనం ఇలా తీసేద్దామండి. ఇదిగోండి, చూడండి కేక్ ఎలా వచ్చేసిందో. ఇదిగోండి, చూడండి మన కేక్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి బటర్ పేపర్ని రిమూవ్ చేస్తున్నానండి. ఇదిగోండి, తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందామండి, ఉల్టా చేద్దాము. పైకి ఉబ్బుగా వచ్చింది కదండి, బాగా పొంగి చక్కగా అయిందండి. ఇప్పుడు కానీ ఈ హార్డ్గా ఉన్నటువంటి లేయర్ మొత్తాన్ని నేను తీసేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి, మన స్పాంజ్ కేక్ని పైన ఉబ్బుగా వచ్చిన హార్డ్ లేయర్ మొత్తాన్ని నేను రిమూవ్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీని మీద ఇలా ప్రెస్ చేసి చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, స్పాంజ్ కేక్ ఇలా స్పాంజ్ ఇలాగా చక్కగా ఉంది కదండి. చూడండి ఎలా లోపలికి వెళ్తుందో మనం టచ్ చేస్తుంటే కదండి. ఇప్పుడు దీన్ని నేను పీస్ లాగా కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, చూడండి. ఇదిగోండి, మన కేక్ చాలా స్పంజీగా వచ్చింది, చూసారండి. చాలా బాగుంది కదండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. కిడ్స్ బాగా లైక్ చేస్తారండి. కిడ్స్కి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. దీన్ని మనం క్రీమ్ అప్లై చేసుకొని కలర్ఫుల్ బర్త్డే కేక్స్గా చేసుకోవచ్చు, వెడ్డింగ్ కేక్స్గా చేసుకోవచ్చు. అలాగే మనం పేస్ట్రీస్ చేసుకునేటప్పుడు కూడా బేసిక్ రెసిపీ ఇదేనండి. బేసిక్ కేక్ ఇదేను. దీన్ని చేసుకొని దీనిపైన మనం విప్పింగ్ క్రీమ్ని దాన్ని పేస్ట్ చేస్తామండి. అంతేను తేడా. ఇది బేసిక్ కేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసేసారు కదండి మన వెనిలా కేక్ ఎలా వచ్చిందో. స్పాంజ్ కేక్ కదండి ఇది. చాలా స్పాంజీగా వచ్చింది, చూసారా. నేను చూపించాను కదా మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.